ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసాం వివో V60e స్మార్ట్ ఫోన్ వర్సెస్ వివో T4 Pro ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ చేస్తున్నాను పై రెండు కూడా వివో నుంచి అనమాట పై సో ఏది తీసుకుంటే మీకు లాభం వస్తుందని ఈ వీడియో డీటెయిల్ కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వివో V60e స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హైలైట్లు చూసుకున్నాం. పై హైలైట్ చేసే ముందు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. వివో వెబ్సైట్లో 200 మెగాపిక్సెల్ కెమెరా మెన్షన్ చేసేసారు. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మెయిన్ పోర్ట్రేట్ అట్ 200 మెగాపిక్సెల్ అని కెమెరా పెట్టారు. ఏ ఫోటో స్టూడియోతో పాటు కూడా వస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ది మన దీపావళి లాగా బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు ఏ నుంచి. అండ్ ఏమంటారు బై కర్వ్ ఎడ్జెస్తో పాటు కూడా వస్తుంది. 6.5 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్ వస్తుంది. IP రేటింగ్తో పాటు వస్తుంది. IP68 and 16 రేటింగ్తో పాటు వస్తుంది. ఇవి హైలైట్స్ అనుకోవచ్చు V60 ఇవి. అదే T4 Pro చూసుకుందాం. సో T4 Pro చూసుకుంటే ఇక్కడ ట్యాగ్ లైన్ ఏముంది, గెట్ సెట్ టర్బో ఉంది. సో T సిరీస్ జర బాగుంటుంది. సో దీంట్లో హైలైట్ ఏముందంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తారు. 50 మెగాపిక్సెల్ వల్ల సోనీ వాళ్ళ 3x పెరిస్కోప్ కెమెరా ఇస్తారు. IP68 16 రేటింగ్ వస్తుంది. స్లిమ్ బాడీ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 6 mAh బ్యాటరీ, 90 watts ఛార్జరు, ఫన్ టచ్ OSతో పాటు వస్తుంది. ఇక్కడ 4 OS అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ OSతో పాటు కూడా వస్తుంది చెప్తాను. సో ఇక్కడ హైలైట్లోనే చూసుకుంటే ఇక్కడ హైలైట్ కంపారిజన్ చేస్తే బ్యాటరీ, ఛార్జర్, IP రేటింగ్ అండ్ కర్వ్ డిస్ప్లే ఏదైతే ఉన్నాయో రెండిట్లో కూడా సేమే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ హైలైట్లో చూపించే ప్రకారం ఇక్కడ ప్రాసెసర్ అయితే మెన్షన్ చేయలేరు. కెమెరా డిఫరెంట్గా ఉంది బై. సో ఇక్కడ 200 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు వివో V60eకి. T4కి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఇస్తారు. సో ఇవి హైలైట్స్ అనమాట. సో ప్రైస్ విషయానికి వచ్చేసేద్దాం. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే V60e వచ్చేసరికి బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 30,000 ఉంది. అండ్ దాంతోపాటు 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 32,000 ఉంది. తర్వాత 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 34,000 ఉంది. సో ఈ అన్ని వేరియంట్స్లో బెస్ట్ బేస్ వేరియంట్ అంటాను. సో బేస్ వేరియంట్ తీసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సరిపోతుంది 30,000 బై ఇనఫ్ అంటాను. అండ్ కాబట్టి T4కి వచ్చేసాం. సో T4 Pro చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 28,000 ఉంది. దీంట్లో లైక్ మీకు 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 30,000కి వస్తుంది. అండ్ 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ అయితే 32,000 వస్తుంది. సో 2,000 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కలర్ చూసుకుంటే ఇక్కడ బ్లేజ్ గోల్డ్ అండ్ నైట్రో బ్లూ కలర్తో పాటు వస్తుంది. ఇది నైట్రో బ్లూ కలర్తో పాటు వస్తుంది. వివో V60లో కూడా కలర్స్ అవే ఉన్నవి. ఇక్కడ నోబుల్ గోల్డ్ అని ఉంది. సో గోల్డ్ కలర్ రెండింటిలో కూడా సేమే అనిపిస్తుంది నాకు. స్లైట్గా కొంచెం చేంజ్ లాగా అనిపిస్తుంది. సో క్లోజ్ టు సేమ్ అనిపిస్తుంది. ఇక్కడ ఎలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది అనుకోవచ్చు. సో కలర్స్ కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. 2 డిఫరెంట్ కలర్స్ ఒక్కొక్క ఫోన్కి వేరే వేరే కలర్స్ ఇచ్చారు అనుకోవచ్చు. ఓకేనా. కాబట్టి ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో వివో T4 Pro 5G వచ్చేసరికి అయితే 28,000కి అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో కానీ చూడండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. సో కార్డ్ ఆఫర్స్ కానీ బ్యాంక్ ఆఫర్స్ కానీ అప్లై చేస్తే ఇట్లా ఇంకొంచెం తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వివో V60e కూడా అదే స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM వేరియంట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా కార్డ్ ఆఫర్స్ కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ అప్లై చేస్తే డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో వివో వాళ్ళది ఇక్కడ T4 Pro ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హైలైట్లపై మెయిన్ బేస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో రెండు ఫోన్స్ ఒకేలాగా కనిపిస్తాయి. బేస్లో చూసుకుంటే ఇది ఫన్ టచ్ OS బేస్డ్ ఆన్ Android 15. ఇది కూడా అంతే సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఫన్ టచ్ OS Android 15. ఇక్కడ V60eలో వచ్చేసరికి అయితేనే మిరర్ డెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ వస్తుంది. 8 cores 4 nanometer ప్రాసెసర్, 4 కోర్లు వస్తుంది 2.5 GHz మీద, ఇద్దరు 4 కోర్స్ 2.0 GHz మీద వస్తుంది. T4 Proకి వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 వస్తుంది. 8 cores 4 nanometer. ఇక్కడ 3 tier ప్రాసెసర్ టెక్నాలజీ. ఒక కోర్ వచ్చి 2.8 GHz మీద, మిగతా 4 వచ్చి 2.4 GHz మీద, 3 వచ్చి 1.8 GHz మీద. ఇది కొంచెం ఆప్టిమైజ్డ్ లాగా అనిపిస్తే కొంచెం పర్ఫార్మెన్స్ కూడా స్లైట్గా ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఇది V60e కంటే. T4 చూసుకుంటే స్టోరేజ్ రెండింటిలో కూడా సేమే ఉంది. కానీ ఇక్కడ స్టోరేజ్ టైప్ చూసుకోవాలి. సో స్టోరేజ్ టైప్ ఏమేమి వస్తున్నాయని చూసుకుంటే రెండింటిలో కూడా LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. రెండింటిలో కూడా సేమే ఉంది. అండ్ నెక్స్ట్ బై బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ బ్యాటరీ సేమ్ ఉంది. 6 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్. సో ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జర్ కూడా సేమే ఉంది. కమింగ్ టు డిజైన్ కార్డుకి వచ్చేసరికి అయితేనేమో చూద్దాం. థిక్నెస్ 0.7
745 సెంటీమీటర్స్ వివో V60 ఇది. అదే వివో T4 ప్రోది వస్తది 0.753 సెంటీమీటర్స్. సో, T4 మీకు దగ్గర దగ్గర 4 సెంటీమీటర్స్ ఎక్కువ అనిపియచ్చు థిక్‌నెస్‌ల. అండ్ ఇక్కడ వెయిట్ 192 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. V60 చూసుకుంటే 190 గ్రామ్స్ వస్తుంది. సో, 2 గ్రామ్స్ ఎక్కువ వెయిట్ ఉందన్నమాట T4. 2 గ్రామ్స్, 1 గ్రామ్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ సైజ్ వస్తుంది. T4 Pro V60 వచ్చేసరికైతే 6.77. సో, 6.77 సిమిలర్‌గానే ఉన్నాయి. పెద్దగా ఏం లేవు. అక్కడ ఆహ్, క్యాప్టివ్ మల్టీ టచ్‌తో పాటు కూడా వస్తుంది. V60కి మీకు అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. అండ్ కిందకొచ్చేసరికైతే నెట్వర్కింగ్‌కొచ్చేసరికైతే 2 కూడా 5G స్మార్ట్ ఫోన్సే. 2 కూడా 5Gకి సంబంధించిన మోడెమ్స్ ఉన్నాయి. 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ పెద్దగా చేంజ్ ఏం లేదు. రెండిటికి మోస్ట్‌లీ సేమే ఉన్నాయి. కమింగ్ టు కెమెరాకొచ్చేసేద్దాం. సో, కెమెరాకొచ్చేసరికైతేనేమో ఇక్కడ ఫ్రంట్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికైతేనేమో 32 మెగా పిక్సెల్‌తో పాటు కూడా వస్తుంది. రియర్ 50 మెగా పిక్సెల్‌ది ఓఎస్ కెమెరా వస్తుంది. 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. T4 Proకి. V60Eకి వచ్చేసరికి కెమెరా కాడికి వచ్చేసరికైతేనేమో 50 మెగా పిక్సెల్‌ది సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ 200 మెగా పిక్సెల్‌ది రియర్ కెమెరా వస్తుందన్నమాట అవి. అండ్ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సో, ఇది కెమెరా కాడ మాత్రం ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అనుకోవచ్చు. సో, కెమెరా కాడ మేజర్ డిఫరెన్స్ అనమాట. సో, ప్రైస్ పరంగా చూసుకున్నా సరే కూడా మాట్లాడదాం. ప్రైస్ కొంచెం బెనిఫిటే అనుకోవచ్చు మెగా పిక్సెల్ కంపేర్ చేసుకుంటే. కిందకొచ్చేసేద్దాం ఇక్కడ 4K 1080p రికార్డింగ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా అంతే 2 కూడా సేమే ఉన్నాయి. 4K రికార్డింగ్స్ రెండిట్లో కూడా చేసుకోవచ్చు. T4 Proలో చూసుకుంటే కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది 2.4 GHz 5 GHz అండ్ వైఫై 6తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 USB 2.0తో పాటు కూడా వస్తుంది. V60Eకి వచ్చేసరికి ఏమేమి వస్తున్నాయి. సో, ఇక్కడ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ 5.4 USB 2.0తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ NFC సపోర్ట్ వస్తుందన్నమాట. సో, ట్యాప్ అండ్ పే అండ్ NFC ఉంటాయి. NFC చిప్స్‌కి అది ఇక్కడ ఫీచర్ వస్తుంది. T4 Proలో మీకు NFC అయితే లేదు. లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రమే రెండిట్లో కూడా లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి బైడ్యూస్, జీపీఎస్, గ్లోనాస్, గ్యాలక్సీ, క్యూజిస్, నావిక్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ V60Eలా నావిక్ లేదు. సో, నావిక్ ఏందన్నా అంటే నావిక్ మన ఇండియన్ వాళ్ళదన్నమాట. జీపీఎస్ లొకేషన్‌కి సంబంధించిన టెక్నాలజీ. అది T4 Proలో ఉంది. V60Eలా నావిక్ అయితే లేదన్నమాట. అండ్ సెన్సార్‌లు కూడా చూసుకుంటే ఇక్కడ 2 కూడా సెన్సార్‌లు కంపారిజన్ చేసేద్దాము. సో, యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే కలర్, టెంపరేచర్ సెన్సార్ తప్పించి మిగతా యాక్సిలరోమీటర్, అంబియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, జైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్‌తో పాటు కూడా వస్తుంది. T4 Proలో. V60లో చూసుకుంటే ఆహ్, కలర్, టెంపరేచర్, అంబియంట్ సెన్సార్ ఇక్కడ ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ ఇక సేమే ఉన్నాయి. సో, ఇక్కడ కూడా అంతే సేమే ఉన్నాయి. అండ్ కిందకొచ్చేసి బాక్స్‌లో మీకు స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్, చార్జర్, మిగతా వారంటీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ కింద సార్ వాల్యూ కూడా ఉంది. సో, T4 Proది సార్ వాల్యూ చూసుకోవచ్చు. V60 ఇది కూడా సార్ వాల్యూ చూసేద్దాము. సో, సార్ వాల్యూ ఎంతుంది హెడ్‌కి 0.988 ఉంది హెడ్‌కి. బాడీకి వస్తే 0.925 ఉంది. T4 Pro. V60 వచ్చేసరికైతేనేమో హెడ్‌కి 1.113 ఉంది. బాడీకి వచ్చేసరికి 0.909 ఉందన్నమాట. సో, ఇక్కడ సార్ వాల్యూ కొంచెం తక్కువ ఉందనుకోవచ్చు T4 Proకి. V60E కంటే కూడా కొంచెం కంపేర్ చేసి హెడ్‌కి సార్ వాల్యూ ఎక్కువొస్తుంది 60కి. సో, అది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 2 స్మార్ట్ ఫోన్స్ క్లోజ్డ్ సిమిలర్‌గానే ఉన్నాయి. మేజర్ డిఫరెన్స్ ఏందంటే ఇక్కడ ఫస్ట్ జీపీఎస్ కాడ మేజర్ డిఫరెన్స్ అనుకోవచ్చు ఇక్కడ. లైక్ లొకేషన్‌కి సంబంధించిన ఉంటాయి కదా! అక్కడ నావిక్ ఒకటి వస్తలేదన్నమాట. T4 Proలో నావిక్‌ది వస్తుంది. ఇక్కడ మనకి వైఫై 6 సపోర్ట్ ఉంది T4 Proలో. V60లో అయితే లేదు. ఇక్కడ మెన్షన్ కూడా చేయలేరు కాబట్టి. అండ్ 2 కూడా 4K రికార్డింగ్స్ చేసుకోవచ్చు. కెమెరా కాడికొచ్చేసరికి V60Eకి మీకు 200 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ వివో T4 Proకి వచ్చేసరికైతేనే మీకు పెరిస్కోపిక్ కెమెరా ఒకటి వస్తుందన్నమాట. విత్ ఓఎస్ కెమెరా వస్తుంది. 2 కూడా సోనీ వాళ్ళ IMX882 సెన్సార్స్ అన్నమాట అవి. సో, అదొకటి బెనిఫిట్. అండ్ ఇక్కడ 200 మెగా పిక్సెల్‌ది కూడా ఓఎస్ కెమెరానే. అక్కడ చెప్తలేవు అట్లా కాదు. 2 ఓఎస్ కెమెరాసే. 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ కూడా మనకి 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. సారీ 2 మెగా పిక్సెల్ బొకే కెమెరాతో పాటు కూడా వస్తది. నెక్స్ట్ చేంజ్ ఏందంటే నెట్వర్కింగ్‌కి సంబంధించిన చేంజ్ డిస్‌ప్లే మిగతా అంతా కూడా సేమ్ ఉంది. ఇక్కడ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది T4 Proలా. అండ్ ఇక్కడ చూసేద్దాం డిస్‌ప్లే కాడ ఇక్కడ అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి.
మోస్ట్లీ ఉండొచ్చు ఇంత పెద్ద ప్రైస్ పెడుతున్నాం కాబట్టి. సో బ్యాటరీ సేమే, రెండిటి కూడా బ్యాటరీ సేమ్ ఉంది. ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బ్యాటరీ సేమ్, బ్యాటరీ చార్జర్ కూడా సేమే, ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా సేమే. ఇక్కడ మేజర్ చేంజ్ ఏందంటే ప్రాసెసర్ కాడ చేంజ్ ఉంది. సో మర్చిపోయిన, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సేమే బై, లైక్ ఫంటచ్ ఓఎస్ వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేయలేరు. అండ్ ఇక్కడ T4 Pro వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 8 కోర్స్ 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్, 3 టియర్ ఆర్కిటెక్చర్‌తో పాటు వస్తుంది. ప్రాసెసర్ అయితే మూడిట్లాగా డివైడ్ అయిపోయిందనమాట వర్క్ ఫ్లోకి. V60Eకి వచ్చేసరికైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ వస్తుంది. 8 కోర్స్ 4 నానోమీటర్ ప్రాసెసర్ ఎంతుందో రెండు వర్క్స్‌లో డివైడ్ అయిపోయింది. 4 కోర్స్ లాగా వర్క్ ఏదైతుందో డివైడ్ అయిపోయింది అనుకోవచ్చు. సో దీంట్లో ఏది బెటర్ అన్న, T4 Pro బెటరా లేకపోతే V60E బెటరా అంటే, ఒకవేళ గిట్ల మీకు పెద్ద మెగా పిక్సెల్ కెమెరా కావాలంటే మాత్రం వివో V60E తీసుకోవచ్చు. అండ్ లేదన్నా జర తక్కువకి కావాలి, పెరిస్కోపిక్ యూజ్ చేస్తాము, లైక్ జూమ్ చేసుకొని మంచి క్వాలిటీతో పాటు వీడియో రికార్డింగ్ చేసుకో, పెరిస్కోపిక్ కావాలి అంటే మాత్రం వివో T4 Pro తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వివో V60E కంటే కూడా T4 Pro 5G స్మార్ట్ ఫోన్ ఏదైతుందో మీకు జర తక్కువ పైసలకు వస్తుంది. సో అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ప్రైస్ ఇదే తక్కువ ఉంది. అండ్ మిగతాయి సిమిలర్గా ఉన్నాయి, లైక్ బ్యాటరీ కానీ ప్రాసెసర్ కూడా స్లైట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఒక 2 ట్వీక్స్ అనుకోవచ్చు. సో లైక్ ఏమంటారు 7 లైక్ 9 అట్లా డిఫరెన్స్ ఉండొచ్చు. అవి మేజర్ డిఫరెన్స్. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర 30,000 దాకా బడ్జెట్ ఉందంటే మాత్రం వివో V60 తీసుకోవచ్చు. లేదన్నా కొంచెం తక్కువ ఉంది, 27, 28 అట్లుందంటే మాత్రం వివో T4 Proకి తీసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఏ క్రైటీరియాలో ఫిట్ అవుతారో ఆ క్రైటీరియా ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోమని రికమెండ్ చేస్తాను. మోస్ట్లీ తక్కువకి అయితే అదే ట్రై చేయండి. అండ్ ఆల్సో ఆఫర్స్ కూడా అప్లై చేయండి, కార్డ్ ఆఫర్స్ కానీ, బ్యాంక్ ఆఫర్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు యూపీఐ ట్రాన్సాక్షన్ చెప్పి యూపీఐ ఆఫర్స్ కూడా వస్తాయి, క్యాష్ బ్యాక్స్ వస్తాయి. అవి కూడా అప్లై చేసి మీకు నచ్చిన ఫోను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కంపైల్ చేసేసుకొని అంతా కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఫైనల్ అడ్వైస్ అయితే నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా డెసిషన్ అనేది చెప్పేసినాను. ఇంకా ఈ కంపారిజన్ మీద కానీ లేకపోతే ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. రిక్వెస్టెడ్ వీడియో ఉంటే కింద 2-3 డేస్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.